మనకి ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు రెపో రేటు పెంచడం తగ్గించడం చూస్తాం కదా. అంటే మొన్ననే రెపో రేటు తగ్గించారు 6.25% నుంచి 6%. దాంతో మనకి గోల్డ్ లోన్స్, పర్సనల్ లోను, తర్వాత దాని పేరు ఏమంటారు, వెహికల్ లోను, హౌసింగ్ లోను ఇట్లాంటి తగ్గుతాయి ఆ 0.25%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపాయలకు 250 రూపాయలు ఇట్లా తగ్గచ్చు అనమాట. ఇది ఒక సిస్టమ్ ఎప్పటి నుంచో నడుస్తూ వస్తుంది. అలాగే పెరిగినప్పుడు పెరిగినటువంటి చూసాం, ఇంతకుముందు మనకి ఈఎంఐలో యాడ్ చేస్తామని ఇట్లాంటిది. అయితే టర్కీకి సంబంధించి ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అడుగుపడుతుంది. టర్కీ సెంట్రల్ బ్యాంక్ ఏకంగా 46% పెంచేసిందట. అక్కడ టర్కీలో పక్కన రాజకీయ రాజ్యాంగ సంక్షోభం ఎదురవుతుంది. అట్లాంటి సందర్భంలో ఆర్థిక పరిస్థితి కుప్పకూలుతుంటే దాన్ని కంట్రోల్ చేయడం పోయి కొత్తగా చేసినటువంటి ఈ వ్యవహారం అన్నటువంటిది చర్చనీయాంశం అవుతుంది. ఎందుకు ఇది అన్నటువంటి పాయింట్ మీదన ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. అక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి నాయకుడిని పక్కన పెట్టినటువంటి సందర్భం, అంటే ప్రతిపక్ష నాయకుడిని పక్కన పెట్టేసి కథ నడుపుతున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే ఈ శత్రు దేశాలు, అంటే మన పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ని పక్కన పెట్టి, లేకపోతే కనుక రష్యాలో పక్కన పెట్టినటువంటి ఇష్యూస్ ఎట్లాంటివి ఉన్నాయో ఆ తరహా వ్యవహారం అనమాట. ఇప్పుడు మరి దీనికి పరిష్కారం ఏంటి అన్నటువంటిది అయితే కనబడట్లేదు. టర్కీలో అయితే ఏదో సంక్షోభం, అంటే మనల్కి సంక్షోభం సృష్టించిపోయి అది సంక్షోభంలోకి వచ్చినట్టు కనబడుతోంది.